అంటే మీరు కూడా సర్వే సంస్థ ఉన్నట్టుంది కదా మీది? ఐపీఎస్ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ పేరుతో మేము దాంతో వెళ్ళారు మీరు? ఓకే. అంటే ఆ పర్టికులర్ పోలీస్ సర్వే సంస్థ చెప్తే ఓన్లీ కేవలం అంచనాలు చెప్పాల్సింది, దాన్ని రాజకీయాలు మాట్లాడడం లేదు. నేను నన్ను పొలిటికల్ అనలిస్ట్ గానే మాట్లాడగా అన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నేనేమంటానంటే ఈ నవీన్ యాదవ్ వైపు నుంచి ఈ మాస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో యూసఫ్ గూడ, రేమత్ నగర్, ఎర్రగడ్డ ఏరియాలో చాలా పాజిటివ్ ఉంది. ముఖ్యంగా రేమత్ నగర్, యూసఫ్ గూడ వన్ సైడ్ కాబోతున్నాయి. యూసఫ్ గూడ, రెహమత్ నగర్ వన్ సైడ్ కాబోతున్నాయి నవీన్ యాదవ్ తరఫున నాకున్న అంచనా చెప్తున్నాను. తర్వాత షేక్పేట, బోరుబండ, శ్రీనగర్ కాలనీ, వెంగర్రావు నగర్ కొంత బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ఉంది. అయితే క్యాండిడేట్ వాళ్ళకి మైనస్ గా మారారు. తర్వాత వాళ్ళు ఎత్తుకున్న మీరు చెప్పారుగా ఒకే ఒక నినాదం రౌడీ అనేటువంటిది. ఆ రౌడీ అనేటువంటిది అబవ్ మిడిల్ క్లాస్ ని ఆకర్షించే నినాదం, మాస్ ని ఆకర్షించే నినాదం కాదు. రెండోది అక్కడ ఏరియాలో నవీన్ యాదవ్ గాని చిన్నశిశు యాదవ్ గాని ఉన్నంతలో మంచి పేరే ఉంది. నవీన్ యాదవ్ అంటే కొద్దిగా వాళ్ళ అనుచరుల మీద కొంత ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు నవీన్ యాదవ్ రూడ్ గా బిహేవ్ చేశారని కానీ ఒకరిని బెదిరించారని కానీ అలాంటి ఒపీనియన్ అక్కడ ప్రజల్లో లేకపోవటం అతనికి ప్లస్. అయితే ఒక విషయం మాత్రం వాస్తవం, ఈ ఎన్నిక వీళ్ళిద్దరికీ కాదు, అసలు మాగంటి సునీతకి కాదు, ఈవెన్ నవీన్ యాదవ్ కి ఇంపార్టెంట్ కాదు. ఈ ఎన్నిక రేవంత్ రెడ్డికి, కేటీఆర్ కి ఇంపార్టెంట్. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన యాంటీ ఉంది. హైదరాబాద్ ప్రజలు తీవ్రమైనటువంటి కోపంతో కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్నారు అనేటువంటిది చెప్పగలగాల ఈ ఎలక్షన్ ద్వారా ప్రచారం ఉంది కదా. ఆ ప్రచారం అబద్ధమని రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాలంటే ఎన్నికలు గెలవాలి. రేపు తన కోసం పార్టీలో జాయిన్ అయినటువంటి, తన ప్రభుత్వాన్ని తనని నమ్మి జాయిన్ అయినటువంటి దానం నాగేంద్ర గెలిపించుకోవాలంటే ఈ జూబ్లీస్ గెలిచిరాలి. జిహెచ్ఎంసీ మేయర్ ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రేపు జిహెచ్ఎంసీ మేయర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే ఇవాళ జూబ్లీస్ గెలిచిరాలి. అందుకని రేవంత్ రెడ్డి గారు ఈ వరుసగా కనుక ఇవాళ జూబ్లీస్ ఓడిపోయి, దీనివల్ల ఖైరతాబాద్ ఓడిపోయి, ఖైరతాబాద్ ఈ అన్ని కలగలిపి ప్రభుత్వం వ్యతిరేకత కలగలిపి జిహెచ్ఎంసీలో కనుక ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది హైదరాబాద్ పరిధిలో. ఎందుకంటే మేజర్ ఓట్ బ్యాంక్ హైదరాబాదే కదా, మినీ తెలంగాణ కదా. అందులో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా హైదరాబాద్ పరిధిలో రాలేదు. పార్లమెంట్ ఎన్నికల పరిధిలో కూడా రాలేదు, పార్లమెంట్ పరిధిలో కూడా రాలేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి బీజేపీ కొట్టుకుని పోయింది, ఈటెల రాజేందర్ గెలిచాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న కంటోన్మెంట్ గెలవడం కాంగ్రెస్ పార్టీకి ఊపిరి. కాబట్టి ఇప్పుడు జూబ్లీస్ లో గెలవటం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కేటీఆర్ ఎందుకు ఇంపార్టెంట్? మొన్న అసెంబ్లీ పోయింది, పార్లమెంట్ జీరో, సిట్టింగ్ స్థానమైనటువంటి కంటోన్మెంట్ పోయింది. ఇప్పుడు జూబ్లీస్ కూడా పోతే కేటీఆర్ నాయకత్వం వాళ్ళు అంటే ఇన్నాళ్ళు కవిత ఏదైతే చెప్పుకుంటూ వస్తుందో యువరాజు వల్ల పని కాదు అని ఏదైతే ప్రచారం చేసుకుంటూ వస్తుందో అదే నిజం. కేటీఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్లలేడు, కేటీఆర్ వల్ల కాదు. జూబ్లీస్ సిట్టింగ్ స్థానాన్ని అవకాశం ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ అని పాజిటివ్ ఉండి కూడా బాగొట్టుకున్నాడు అనేటువంటిది కేటీఆర్ నింద మోయాల్సి వచ్చింది. కేటీఆర్ నెక్స్ట్ పొలిటికల్ లీడర్. మీరు గమనిస్తున్నారు, మీకు తెలియదని నేను అనుకోవట్లేదు, కానీ కేసీఆర్ కొన్నాళ్ళుగా బ్యాక్ గ్రౌండ్ లోనే ఉంటున్నాడు. అతను మాట్లాడలేదు, అతనికి సంబంధించిన వీడియో ఆడియో కూడా బయటకు రానిట్లేదు. మొన్న కనీసం వీడియో కూడా బయటికి రాలేదు. కేవలం కేటీఆర్ ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్ ముందు వస్తే మళ్ళీ కేసీఆర్ చుట్టూ చర్చ జరిగింది. కానీ రేవంత్ రెడ్డికి సమాంతర లీడర్ ఎవరంటే కేటీఆర్ అనిపించుకోవాలనేది కేటీఆర్ తాపత్రయం. ఇప్పుడు అనిపించుకోవాలంటే ఏంది? తను ఏదైతే ప్రచారం డిజిటల్ ద్వారా చేస్తున్నాడో అది రియాలిటీలో ప్రూవ్ చేసుకోవాలి. ఆ రియాలిటీలో ప్రూవ్ చేసుకునేది జూబ్లీస్ గెలుపు ద్వారా ప్రూవ్ చేసుకోవాలి. ఇవాళ జూబ్లీస్ లో గెలిస్తేనే రేపు సిట్టింగ్ స్థానమైన ఖైరతాబాద్ కాపాడుకోగలదు. ఎందుకంటే ఖైరతాబాద్ లో ఎలక్షన్ వచ్చింది అంటే అది బీఆర్ఎస్ పోరాటం, కోర్టు దాకా వెళ్ళి పోరాటం చేస్తుంది కదా. మరి ఆ పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి ఉప ఎన్నికలు గెలవకపోతే బీఆర్ఎస్ డమ్మీ కదిగా. కాబట్టి అందులో హైదరాబాద్ ఉంటే కేటీఆర్ అని చెప్పుకుంటారు కదా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ పరిధిలోని కూడా సీటింగ్ వచ్చింది. సో తనకంత ఇంపార్టెంట్ ఎలక్షన్, చాలా ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డికి అండ్ కేటీఆర్.